హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో న్యాచురల్‌గా రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మార్కెట్స్‌లో దొరికే రోజ్ వాటర్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిదండి. నార్మల్‌గా మనం రోజ్ వాటర్ దేనికి యూజ్ చేస్తాం చెప్పండి? ఫేస్‌కే కదా! ఫేస్ ప్యాక్స్‌కి వాటికి యూజ్ చేస్తాము. మెయిన్‌గా మనం ఫేస్‌కే యూజ్ చేస్తాం కాబట్టి, మనకి కెమికల్స్ ఉండే రోజ్ వాటర్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిదండి. చూస్తున్నారు కదా! దానికోసం నేను ఈ రోజెస్‌ని తీసుకుంటున్నాను. వీటిల్ని సెంట్ రోజెస్ అంటారు మా సైడ్ అయితే. అంటే ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా పిలుస్తారండి. చూస్తున్నారు కదా! ఇలా ఉంటాయన్నమాట. నాట్ రోజెస్ అయితే కాదు. రోజ్ వాటర్ మెయిన్‌గా మనం ఈ పువ్వులతోనే చేసుకోవాలి. నాట్ రోజాలతో చేసుకోకూడదండి. సో, ఇవైతే మనకు ఒక 2, 3 పువ్వులైతే సరిపోతాయి. ఇలా కొన్ని పువ్వులనైతే తీసుకున్నాను. ఇప్పుడు రోజ్ వాటర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కొన్ని పువ్వులు తీసుకొని కాడలు లేకుండా తుంచిపెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే 4, 5 ఫ్లవర్స్‌ని తీసుకున్నాను. మీకు ఇంకా రోజ్ వాటర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోండి. సో, ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం నేను ఒక స్టీల్ బౌల్‌ని తీసుకున్నాను. ఇలా దాని లోపల ఒక చిన్న మూత లాంటిది తీసుకున్నాను. ఇలా రివర్స్‌లో పెట్టుకోవాలి. సో, రివర్స్‌లో పెట్టిన దానిపైన ఒక బౌల్‌నైతే తీసుకోవాలండి. అన్నీ స్టీల్‌వే తీసుకోండి. ఎందుకంటే మనం బాయిల్ చేస్తాం కాబట్టి స్టీల్ అయితేనే మంచిదండి. ఈ స్టీల్ బౌల్‌లోనే మనం రోజ్ వాటర్‌ని కలెక్ట్ చేసుకుంటామండి. దీనికి సపోర్ట్‌గా ఉండడం కోసం మనం కింద ఒక మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా! ఆ పువ్వుల్ని కూడా బౌల్ చుట్టూ వేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం తీసుకొని బౌల్‌లో పడకుండా వేసుకోవాలి. ఇక్కడ నేను వేసేటప్పుడు కొంచెం పడ్డాయి. అవి లాస్ట్‌లో తీసి చుట్టూ వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 ½ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలండి. సో, మూత కోసం మనం ఫ్లాట్‌గా ఉండేదైతే తీసుకోకూడదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇలా కొంచెం లోపలగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. మూత కొంచెం టైట్‌గా పెట్టుకోవాలండి. ఆవిరిపోకుండా చూసుకోవాలి. ఆవిరిపోయిందంటే రోజ్ వాటర్ మనకు మంచిగా రాదు. ఇలా ఐస్ క్యూబ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత 20-25 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. చూసారా, నేను 30 మినిట్స్ ఇలా ఉంచి తీసుకున్నానండి. ఫ్లవర్స్ చూసారా ఎంత మెల్ట్ అయిపోయినాయో వాటర్‌లో. మనకి బౌల్‌లో అయితే రోజ్ వాటర్ కలెక్ట్ అయింది. ఇక్కడ నాకు కొంచెమే రోజ్ వాటర్ వచ్చిందండి. సో, నేను మళ్ళీ ప్రాసెస్ చేసుకొని ఇంకొంచెం రోజ్ వాటర్ తీసుకున్నాను. ఈ ప్రాసెస్‌లో మనకు 2 రకాల రోజ్ వాటర్ అయితే వస్తదండి. రెడ్ కలర్‌లో ఉంది కదా! అది రోజెస్‌లో మెల్ట్ అయిన వాటరు. ఆ వైట్ కలర్‌దొచ్చి మనకు బౌల్‌లో కలెక్ట్ అయిన వాటర్ అన్నమాట. సో, ఈ రెడ్ కలర్ రోజ్ వాటర్ అయితే మనము ఫేస్ ప్యాక్స్‌కి వాటిలకి యూజ్ చేసుకోవచ్చు. అవి 10 డేస్ కంటే ఎక్కువ స్టోర్ ఉండదు. ఆ వైట్ కలర్ రోజ్ వాటర్ అయితే ఫ్రిడ్జ్‌లో 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. వైట్ కలర్ రోజ్ వాటర్‌ని టోనర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.